పవన్ కళ్యాణ్ గారికి మనం సపోర్ట్ అనేది ఇప్పుడు ఉన్నంత బస్ ఒక టైంలో లేదు. ఆయనతో ఎవరు కూడా వెంట నడవలేదు. ఈవెన్ ఈ మధ్య కాలంలో చూస్తే అలీ గారు అంత వెన్నంటుండి ఆయన మొత్తం సినిమాల్లో ఎక్కడా కూడా అలీ లేకుండా ఉండేది కాదు. తను కూడా ఉల్టాగా తిరగడం, శ్యామల రకరకాలుగా ఇవన్నీ ఉన్నాయి కదా, మీరేమంటారు అసలు వాటి గురించి? శ్యామలకి ఏమంటానంటే తను కూడా ఒక ఇండస్ట్రీ పర్సన్ అయి ఉంది. సో నేను జనసేన పార్టీకి సపోర్ట్ చేయడానికి వెళ్ళాను, తను వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళింది సపోర్ట్ చేయడానికి. సో మేము ఎలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చేసాము, ఎవరిని ఒక్క మాట కూడా అనకుండా. తను కూడా అలానే సపోర్ట్ చేసుకుని వచ్చేస్తే మర్యాదపూర్వకంగా ఉండేది. బట్ తను చాలా అంటే తన టంగ్ చాలా లూజ్ ఉంది. సో అందుకు నోటికి వచ్చింది మాట్లాడేసింది అన్నమాట. ఓకే. సో ఆ మాట్లాడుకుని ఉంటే బాగుండేది తను కూడా. ఎందుకంటే వెళ్ళామా, సపోర్ట్ చేసామా, వచ్చామా అంతవరకు ఉంటే చాలు. ఎందుకంటే మనం చుట్టూ తిరిగినా మనకంటూ వచ్చేది ఇండస్ట్రీ నుంచి. మనమంటూ బతకాల్సింది ఒక ఇండస్ట్రీలోనే. సో అలాంటి ఇండస్ట్రీలో ఉండి ఒక ఇండస్ట్రీకే బ్యాక్ బోన్ ఫుల్ సపోర్ట్ ఉన్న పర్సన్స్ ఎవరు ఉన్నారంటే చిరంజీవి గారి ఫ్యామిలీ. ఓకే. ఆల్మోస్ట్ చాలా మందికి నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పే ఉంటాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కరోనా టైంలో ఎవరికెవరు చూడలేదు. పెద్ద పెద్ద యాక్టర్లు చాలా మంది ఉన్నారు, చాలా డబ్బున్నోళ్ళు, కోటీశ్వరులు, రాజకీయ నాయకులు ఉన్నారు, అంతమంది ఉన్నా ఎవరు ఒక మనిషికి సపోర్ట్ చేయడానికి కరోనా టైంలో ఎవరు రాలేదు తన సొంత డబ్బు పెట్టుకొని. కానీ చిరంజీవి గారు ఆర్టిస్టుల దగ్గర నుంచి అవుటర్స్ వరకు ప్రతి ఒక్కరికి మంత్లీ రాగానే రైస్ బ్యాగ్స్ అని అధ్యాన్ని ఇదని మొత్తం అన్నీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి రమ్మని చెప్పి అందరినీ తీసుకొని వెళ్ళమనేవారు. కానీ శ్యామలకి ఇదంతా తెలియదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక రైస్ బ్యాగ్ కూడా తీసుకోలేదేమో అతని దగ్గర నుంచి. అంటే ఆయన సహాయం ఈమెకు అందలేదేమో, అందుకు నోటికి వచ్చినట్టు మాట్లాడింది. అంటే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వీళ్ళంతా ఏమంటారు, ఎవరికైనా హెల్ప్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు అని మాట్లాడారు కొన్ని ఇంటర్వ్యూస్లో. సో అది తీసుకున్న వాళ్ళకి అండ్ ఆయన దగ్గర బతికే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దాని విలువ ఎంత ఉంటుంది అన్నది, వాళ్ళ విలువ ఎంత ఉంటుంది అన్నది.